వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జాగ్రఫీకి సంబంధించి పేపర్లో వచ్చినటువంటి అతి ముఖ్యమైన ప్రశ్నలు మరియు వాటి జవాబులు వివరణ ఈరోజు చూద్దాం. మొదటిది, భారతదేశంలో ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? భారతదేశంలో ఏ రకమైన శీతోష్ణ స్థితిని కలిగి ఉంది? ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి కలిగి ఉంది. మన దేశంలో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్న అరేబియా సముద్రంలో కలుస్తున్న నదులేవి? నర్మదా, తపతి, మహి, సబర్మతి ఈ 4 నదులు అరేబియా సముద్రంలో కలుస్తున్నటువంటి ఈ 4 నదులు ఇవి పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నటువంటి చివరికి అరేబియా సముద్రంలో కలుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాజస్థాన్లోని జైసల్మీర్లో దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. మన దేశంలో నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల కాలం మన దేశంలో ఉంటుంది. అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు అంటాం కదా, అవి వీచే కాలం ఎప్పుడు? సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య ఋతుపవనాలు వీచే కాలం. నైరుతి ఋతుపవనాల వల్ల మొదటగా ఏ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి? కేరళ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల మొట్టమొదటగా వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత ఈశాన్య ఋతుపవనాలు మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశిస్తాయి? పంజాబ్లో ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశిస్తాయి మొట్టమొదటగా. ప్రస్తుతం హిమాలయాలున్న భూభాగంపై మధ్య మహాయుగంలో ఉన్న సముద్రం టెథిస్ సముద్రం. భారత ద్వీపకల్ప పీఠభూమిని పూర్వం ఏమని పిలిచేవారు? గోండ్వానా పీఠభూమి అని పూర్వం పిలిచేవారు. హిమాలయాలున్న ఏ రకమైన పర్వతాలు? హిమాలయాలు ఏ రకమైన పర్వతాలు? ఏ రకమైనవి? నవీన ముడత పర్వతాలు. సిమ్లా పట్టణం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ధౌల్ధార్ శ్రేణి పర్వత శ్రేణిలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్లోని బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? అరుణాచల్ ప్రదేశ్లోని బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు? మిష్మి కొండలు అని పిలుస్తారు. ఇవన్నీ కూడా మీరు రాసుకోండి ఒక నోట్బుక్లో. చాలా ముఖ్యమైన ప్రశ్నలు ఇవన్నీ. ప్రముఖ వేసవి వేడి కేంద్రమైన డెహ్రాడూన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ ఉంది. 14ది, ప్రపంచంలో రెండో అతిపెద్ద శిఖరం ప్రపంచంలో రెండో అతిపెద్ద శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? ఇది ప్రశ్న. ప్రపంచంలో రెండో అతిపెద్ద పర్వత శ్రేణి ఏ పర్వత శ్రేణిలో ఉంది? కారాకోరం శ్రేణిలో ఉంది. అదేవిధంగా మాడ అడవులు అంటే సుందర వనాలు సుందర వనాలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి? ఎక్కడున్నాయి? పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఆరవళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖర్ అత్యంత ఎత్తైన శిఖరం. ఇది 1722 మీటర్లు ఎత్తులో ఉంది. ఆరావళి పర్వతాలు ఏ రకానికి చెందినవి? అతి పురాతన ముడత పర్వతాలు రకానికి చెందినవి. ఛోటా నాగపూర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో ఉంది? జార్ఖండ్లో ఉంది. నాగపూర్ అనగానే మహారాష్ట్ర గుర్తొస్తుంది చాలామంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మహారాష్ట్ర కాదు, జార్ఖండ్లో ఉంది. ఆరావళి పర్వత శ్రేణి ఏ రాష్ట్రంలో ఉంది? ఇది రాజస్థాన్లో ఉంది. ఊటీ ఏ కొండల్లో ఉంది? నీలగిరి కొండల్లో ఊటీ ఉంది. ఇది తమిళనాడులో ఉంది. సింధు నది ముఖ్య ఉపనదులు జీలం, చీనాబ్, బిఎస్, సట్లెజ్, రావి ఇవన్నీ సింధు నదికి ముఖ్యమైన ఉపనదులు. బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? దిహంగ్ అని బ్రహ్మపుత్ర నదికి అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. అస్సాం సుఖదాయినిగా పేరొందింది ఏది? అదే బ్రహ్మపుత్ర నది. దీన్నే
దిహంగ్ అని అరుణాచల్ ప్రదేశ్లో పిలుస్తారు. కృష్ణానది జన్మస్థలం ఎక్కడ? మహాబలేశ్వర్, మహారాష్ట్రలో దీని కృష్ణానది యొక్క జన్మస్థలం ఉంది. అదేవిధంగా సింధు నది జన్మస్థలం ఎక్కడుంది? మానస సరోవరం, టిబెట్లో సింధు నది జన్మస్థలం ఉంది. అమర్కంటక్ వద్ద జన్మించిన నది నర్మదా నది. ఎక్కడ జన్మించింది? అమర్కంటక్ వద్ద జన్మించింది. తపతి నది జన్మస్థలం ముల్టాయి, బెటల్, మధ్యప్రదేశ్లో తపతి నది జన్మించింది. కోరమండల్ తీరంలో ఏ ఋతుపవనాల వల్ల అధిక వర్షం కురుస్తుంది? ఏ ఋతుపవనాల వల్ల? ఈశాన్య ఋతుపవనాల వల్ల అధిక వర్షం కురుస్తుంది. కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక డిపిఏపిను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1973లో ప్రవేశపెట్టారు. మహానది ఏ రాష్ట్రంలో ఎక్కువగా దూరం ప్రవహిస్తుంది? ఒడిశా రాష్ట్రంలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. బెంగాల్ దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? దామోదర్ నది. మంత్రి దామోదర్ తెలుసు కదా, హెల్త్ మినిస్టర్, ఆయన పేరు గుర్తుపెట్టుకుంటే ఇది బెంగాల్ దుఃఖదాయిని అని కూడా ఆ నదిని పిలుస్తారు. సుగంధ నూనెలను తయారు చేయడానికి ఉపయోగించే రూసా గడ్డిని ఏ జిల్లాలో పండిస్తున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇప్పటికే ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా వచ్చింది, ఇది డిఎస్సిలో కూడా వచ్చింది. సుగంధ నూనెలను తయారు చేయడానికి ఉపయోగపడే రూసా గడ్డిని ఏ జిల్లాలో పండిస్తారు? ఎక్కడ? నిజామాబాదా? చెప్పండి ఎక్కడ? ఎస్, నిజామాబాద్ జిల్లాలో ఆ రూసా గడ్డిని పండిస్తారు. ఎక్కడ? నిజామాబాద్ జిల్లాలో రూసా గడ్డిని పండిస్తారు. భారతదేశ సగటు అటవీ శాతం ఎంత? 20.55% అటవీ శాతం. చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కూడా. అడవుల విస్తీర్ణం పరంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? హర్యానా. అడవులు విస్తీర్ణంగా మధ్యప్రదేశ్ మొదటి స్థానం, చివరి స్థానంలో హర్యానా. వైశాల్యం పరంగా అత్యధిక శాతం అడవులు ఉన్న రాష్ట్రం ఏది? వైశాల్య పరంగా అత్యధిక శాతం అడవులు ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో అడవులు వైశాల్యంలో ఎక్కువగా ఉన్నాయని మనం గుర్తుంచుకోవచ్చు. మృత్తికా క్రమక్షయం అంటే సహజ కారణాల వల్ల సారవంతమైన నేలలు పై పొర కొట్టుకొని పోవడం. పైన ఉన్నటువంటి మట్టి గట్టి లేక ఎక్కువ వర్షం పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు మట్టి కొట్టుకెళ్తుంది కదా, దాన్ని మృత్తికా క్రమక్షయం అని అంటారు. ఉష్ణమండల చర్ణోజం మృత్తికలుగా పేరొందినవి నల్లరేగడి నేలలు. మౌసం అనేది ఏ భాష? ఏది మౌసం అనేది ఏ భాష? భాష. దాని అర్థం ఏంటంటే ఋతువులు అని అర్థం. అరబిక్ భాష, దాని అర్థం ఋతువులు. మన దేశంలో ఇప్పటి వరకు అత్యల్ప ఉష్ణోగ్రత -40°C ఎక్కడ నమోదైందంట? ద్రాస్. ఎక్కడ ఇది? కార్గిల్లోని కాశ్మీర్లో నమోదైంది, గుర్తుంచుకోవాలి. అత్యధిక వర్ష శాతం 1141 సెంటీమీటర్లు నమోదయ్యే మాసిన్రామ్ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది? మేఘాలయలో ఉంది. ఎక్కడ? మేఘాలయలో అత్యధిక వర్షపాతం నమోదైంది, దాని పేరే మాసిన్రామ్, అది మేఘాలయలో ఉంది. తమిళనాడులో అత్యధిక వర్షపాతం సంభవించడానికి కారణమయ్యే ఋతుపవనాలు ఏవి? తిరోగమన ఋతుపవనాలు అత్యధిక వర్షపాతం సంభవించడానికి కారణాలు. పత్తి పంటకు అత్యంత అనుకూలమైన నేలలేవి? నల్లరేగడి నేలలు. భంగర్ ఖాదర్ మృత్తికలుండే నేలలు ఒండ్రు నేలలు. ఒండ్రు నేలలు అంటే ఏంది? చెరువులు కానీ నదులు కానీ అక్కడ కొట్టుకొచ్చినటువంటి మట్టి చాలా స్మూత్గా ఉంటుంది కదా, అదే ఒండ్రు నేలలు. చాలా సారవంతమైనటువంటి భూములు కూడా ఒండ్రు నేలలే. మృత్తికా పరిరక్షణ పద్ధతులేవి? కాంటూర్ బండింగ్, ఫిరోయింగ్, స్ట్రీప్ క్రాసింగ్. కాంటూర్ బండింగ్, ఫిరోయింగ్, స్ట్రీప్ క్రాసింగ్.
దక్కన్ లావా నేలలుగా పేరుగాంచినవి నల్లరేగడి నేలలు. జనసాంద్రత అంటే చదరపు కిలోమీటర్కు నివసించే సగటు జనాభానే జనసాంద్రత అంటారు. ప్రపంచంలో జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం? జూలై 11న జరుపుకుంటాం. తెలంగాణలో అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్ కాగా తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ 55.4%. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా 3,52,00,000. ఇవి ఈరోజు మనం చూసినటువంటి చాలా ముఖ్యమైన జాగ్రఫీ ప్రశ్నలు. ఈ ప్రశ్నలు కనుక మీకు నచ్చితే మీరు సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.